బొంబాయికి పోతానని రాము రాతోని పెట్టారు. ఆయన మిలియన్స్ ఇంతవరకు ఏ సింగర్కి లేని మిలియన్స్ ఆయనకు ఉన్నాయి వ్యూస్. ఆయన పెట్టాడు. కామన్ మ్యాన్ ఎవడు అక్కడ చెప్పు. ఆడే టెంట్ వేసుకుని పోతారు వాడు మినిమం డిగ్రీ గాడు. ఆడేదో అన్నపూర్ణ స్టూడియో ముందు డిగ్రీ. ఎవరు అదే ఒకళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది చెప్పండి. ఒకళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తామన్నారు కదా, ఒకళ్ళిద్దరికి 5 మెంబర్స్కి ఇచ్చారు. 5 మెంబర్స్కి ఇచ్చినా కానీ నాకైతే బిగ్ బాస్ ఇస్తారు అటర్ ప్లేప్ అని నేను అనుకుంటున్నాను. నాగార్జున కోసం అయితే చూడాలి. ఎందుకంటే సుమంత్ శెట్టి వీళ్ళ కోసం కొంచెం చూడొచ్చు. శ్రీజ దమ్మని ఇట్లా దానికి గుడ్డు కావాలట వాళ్ళకి. మరి కోడే లేదు, గుడ్డే అని ఉండదు. ఆ గుడ్డిగాడు కొట్టుకుంటారు, డజన్ దొబ్బి తింటారు కదా. రితు చౌదరి ఉంది. అసలు బయట నుండి చూస్తే మహేష్ బాబు లైన్ వేసినా పడదు, అక్కడ అందరూ పులిహార కలిపేస్తుంది. ఇదంతా స్క్రిప్ట్ అండి. ఓకే, ఓన్లీ స్క్రిప్టే అంటారా? స్క్రిప్టే, అక్కడ ఏమీ లేదు మీరు అనుకున్నట్టు. నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్లో ఇలాంటి యాంకర్స్ ఇలాంటి కంటెస్టెంట్స్ పెట్టుకున్నారనుకో నెక్స్ట్ సీజన్ 10 ఎవడు ఇంకా అతను పార్టిసిపేట్స్ కూడా చేయడు. ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటారు మరి? ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటే పోయినసారి తీసుకొచ్చిన శివాజీ గారు అలా కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎవడైనా చూస్తాడు. వెళ్తావా అయితే బిగ్ బాస్కి? బిగ్ బాస్ నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసా, ఎవడో నాకు ఛాన్స్ ఇలా. నేను మంచిగా ఊర్లో ప్రజల కోసం చేశా. నేను మన పల్లవి ప్రశాంత్ అన్న చెప్పినట్టు అందరికి డబ్బులు ఇస్తాను నేను చెప్పను. కాకపోతే 90 రోజులు ఉన్నాం అనుకో, రోజుకి ఎవడైనా బయట మనకు అసలు ఇప్పుడు ఇన్కమ్ లేదు 1 రూపాయి కూడా. అందులో ఉన్నా మనకు రోజుకు 1000 రూపాయలు లేకుంటే 2000 3000. బిగ్ బాస్కి వెళ్ళాం కాబట్టి రోజుకి 5000 చొప్పున తీసుకున్న 90 రోజులకు ఆ రెమ్యునేషన్ మన బాండ్ మీద రాసుకుని పెట్టేసి ఓకేనా పెట్టేసి మిగతా డబ్బులు మా ఊరోళ్ళకి ఇస్తాం. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్ డల్ అనిపించారని మొత్తం డల్లే, అందులో ఏం లేదు డొల్ల. బిగ్ బాస్ అంటే స్టార్ట్ ఇంకా 3-4 డేసే కదా అవుతుంది. నువ్వు వెళ్ళు ఈసారి. వెళ్తాను. అందులో ఏం లేదు, 3-4 డేస్ తెలిసిపోతుంది కదా. సంజన అదే నేను చెప్పాను కదా, కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు ఇంకంతే. ఇప్పుడు ఏం లేదు అందులో, ఎవడు చూడట్లేదు అని చెప్పి లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు పెట్టేశారు ఇంకంతే. ఇంకొక వారం రోజులు చూస్తే కానీ నేను చెప్తాను సంజన గురించి, ఇప్పుడు చెప్పలేదు.